డీటెయిల్స్ లోకి వెళ్దాం. తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది హైకోర్టు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించొచ్చు అని తెలిపింది హైకోర్టు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి జారీ చేసిన జీవోపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారించింది. రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి పిటిషన్ వేశారు. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60% దాటిందని, రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటకూడదు అనే నిబంధన ఉందని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ పిటిషన్పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీల రిజర్వేషన్లపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలి అని, ఈ మేరకు విచారణ అక్టోబర్ 8వ తేదీకి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా పిటిషన్ను విచారిస్తాము అని కోర్టు స్పష్టం చేసింది.